టార్గెట్ ఏపీ పిసిసి చీఫ్ షర్మిలారెడ్డి. జగన్ షర్మిలారెడ్డిని టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. మైక్ పట్టుకుంటే జగన్పై విమర్శల తోటాలు మీడియా ముందుకు వస్తే వదిలిపెట్టకుండా ఏకుడే ఏకుడు. గతం వర్తమానం అన్న తేడా లేదు. మొత్తంగా కలిపి కొట్టారా కావేటి రంగా అన్నట్టుగా కాంగ్రెస్ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల తన అన్న వైఎస్ జగన్ పాలనను ఏకేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఏకేశారంటే అర్థం ఉంది. కానీ ఎన్నికలు అయిపోయి కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన తర్వాత కూడా షర్మిల జగన్ను వదిలిపెట్టడం లేదు. ఢిల్లీలో ధర్నా అని జగన్ అంటే ఎవరి కోసం ధర్నా చేస్తున్నావు? వివేక హత్య చేసినప్పుడు ఎందుకు చేయలేదు ధర్నా? ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేదు ధర్నా? పోలవరం నిధుల కోసం ధర్నా ఎందుకు చేయలేదు? బీజేపీ సిఎన్ఎన్ వంటి చట్టాలను, సిఏఏ వంటి చట్టాలను తీసుకొచ్చినప్పుడు ఎందుకు చేయలేదు ధర్నా అంటూ అధికార పక్షం కూటమి పార్టీల నాయకుల కంటే కూడా దూకుడుగా అన్నపైకి మాటల తోటాలు పేల్చేసింది షర్మిలక్క. నిజానికి కూటమి పార్టీల నేతలు చేసే విమర్శలకైనా సమాధానం చెప్పుకోవచ్చేమో కానీ, కౌంటర్ ఇచ్చుకోవచ్చేమో కానీ షర్మిలకు కౌంటర్ ఇచ్చేందుకు స్కోప్ లేకుండా వాదిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? అసలు శత్రువు పైకి కనిపిస్తున్న కూటమి అయినా అంతర్గత శత్రువు మాత్రం షర్మిల అన్నది వైసీపీ గుర్తించిన తాజా సత్యం. అందుకే జూలై 8వ తారీఖున వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాలెంలోని వైఎస్ ఘాటు వద్ద నివాళులర్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిలను ఎంత పిలిచినప్పటికీ షర్మిల పలకకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అందుకే జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఉభయ కుశలోపరి అన్నట్టుగా వ్యవహరించి ఉంటారని జాతీయ మీడియా అనుమానం వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి ఒకరిద్దరు జాతీయ విశ్లేషకులు చేసిన వ్యాఖ్యలను గమనిస్తే, ఢిల్లీలో ధర్నా చేసిన జగన్ తన ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీలను ఆహ్వానించారు. వారంతా వచ్చారు, జగన్కు వెన్నుగా నిలిచారు. ఇలా చేయడం వెనుక జగన్ వ్యూహం. అవసరమైతే నేను మీ వెంటే అన్న సంకేతాలు ఇవ్వడం. అంటే రేపు మోడీని ధీటుగా ఇండియా కూటమి ఎదుర్కొనవలసి వస్తే పరోక్షంగానో ప్రత్యక్షంగానో జగన్ వారికి సహకరించే అవకాశం ఉంటుందన్న సంకేతాలను వైసీపీ అధినేత పంపించారన్నది జాతీయ విశ్లేషకులు చెబుతున్న మాట. దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు ఎలానూ తమతో కలిసి వచ్చే అవకాశమే లేదు. సో ఎటూ కాకుండా తటస్థంగా ఉన్నది మాత్రం జగన్ ఒక్కరే. తెలంగాణలో కేసీఆర్ కూడా తటస్థంగానే ఉన్నారు. కానీ కేసీఆర్కు రాజ్యసభలో మెంబర్లు ఉన్నారు కానీ లోక్సభలో మాత్రం మెంబర్లు లేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మద్దతు మనకు ఏ రకంగా అయినా ఉపయోగపడవచ్చని ఇండియా కూటమి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయనను వినియోగించుకునేందుకు ఇండియా కూటమి నాయకులు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడ జగన్ ఆశిస్తున్నది తన చేతులకు మట్టి అంటకుండా ఇండియా కూటమిలో తనను సమర్థించేందుకు వచ్చిన వారి ద్వారా కాంగ్రెస్ను లైన్లో పెట్టి ఏపీలో షర్మిల దూకుడును తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్నది జాతీయ విశ్లేషకుల అంచనా. షర్మిల దూకుడు ఇదే విధంగా కొనసాగితే వైసీపీ శ్రేణులు కాంగ్రెస్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే 40%కి తక్కువగా ఓటింగ్ పర్సంటేజ్, 39% దగ్గరే ఓటింగ్ పర్సంటేజ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. అందులో ఉంచి ఓటర్లు కానీ కార్యకర్తలు కానీ జగన్ నమ్ముకున్న మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారు కానీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే ప్రమాదం జగన్కు మాత్రమే. అందుకే జగన్మోహన్ రెడ్డి ముందు షర్మిలకు చెక్ పెట్టేందుకే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి దగ్గర కాబోతున్నాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో షర్మిలను ఆయన వారితో కాంగ్రెస్కు చెప్పించి షర్మిలను కట్టడి చేసే వ్యూహం ఉందన్నది వీరి మాట. ఇదే కనుక జరిగితే కాంగ్రెస్ కూడా ఇప్పటికిప్పుడు తమకు మద్దతిచ్చే తటస్థ పార్టీల అవసరం ఉంది కాబట్టి మిత్రపక్షాల ద్వారా జగన్ చేయించే ప్రయత్నానికి సమ్మతించవచ్చు.
అయితే కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డిపై అలాగే కేసీఆర్పై నమ్మకం లేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోయింది. ఆంధ్రాలో భూస్థాపితం అవ్వడానికి కారణం జగన్ అని కాంగ్రెస్ అధినాయకత్వం బలంగా నమ్ముతారు. తద్వారా షర్మిల దూకుడును కట్టడి చేయొచ్చు. షర్మిలను కట్టడి చేస్తే తన ఓటింగ్ పర్సంటేజ్ ఎటు పోకుండా నిలబడిపోతుందన్నది జగన్మోహన్ రెడ్డి అంచనా.